సహాయక చర్యల్లో ఎక్కడ వాళ్ళం అక్కడ సాధ్యమైనంత వరకు నిమగ్నం కావాలనే ఉద్దేశంతో మరి ఈ టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతా ఉంది. శాసన మండలి సభ్యులు, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు, అట్లాగే మరి సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఈ రోజు, నిన్న, అదేవిధంగా ఇంకొక 2 days పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడబోతున్నాయని చెప్పేసి మనకు సూచనలు ఉన్నాయి. వెదర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా డీటెయిల్డ్ ఫోర్కాస్ట్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే మీకు తెలుసు, మీకు భారీ వర్షాల వల్ల ముఖ్యంగా కామారెడ్డి జిల్లా, అట్లాగే మెదక్ జిల్లాలో కుంభవృష్టి పడ్డది. దానివల్ల అటు కామారెడ్డి పట్టణం మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుపోయిన విషయం కూడా మీకు తెలుసు. దాని తర్వాత సహజంగా కిందికి ఏదైతే మరి నీళ్ళు వస్తాయో, రాజన్న సిరిసిల్ల జిల్లా కానీ, అటు సిద్దిపేట జిల్లా కానీ, ఇంకా ఇతర జిల్లాలకు కూడా విపరీతంగా వరదలు లేదా వరద లైక్ సిచ్యువేషన్ కూడా వచ్చే ఆస్కారం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా చాలా చోట్ల సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, రాజపేట, మూటకొండూరు, తుర్కపల్లి, బొమ్మల రామారం ఇక్కడ కూడా బాగా భారీ వర్షం పడ్డది. వికారాబాద్ జిల్లాలో కూడా కోట్పల్లి ప్రాజెక్టు మరి అలుగు దుంకుతా ఉంది కాబట్టి వరద బాగా పెద్ద ఎత్తున ఉన్నది. అయితే సిద్దిపేట జిల్లాలో కూడా గజ్వేలు, మెట్రెడ్డి, తొగుట ఈ ప్రాంతాల్లో, దౌలతాబాద్ ఇక్కడ కూడా వర్షం పెద్దగా పడ్డది. ఉమ్మడి మెదక్ జిల్లాకు కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మాంజీల నదికి కూడా భారీగా వరద వస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. అందుకే రాజకీయ కార్యకలాపాలన్నీ కూడా మనం కూడా బంద్ పెట్టుకున్నాం. ఇవాళ నిజానికి బాన్స్వాడ నుంచి జాయినింగ్ ఉండే అది కూడా పోస్ట్ పోన్ చేసుకున్నాము. అదేవిధంగా అందరం కూడా సహాయక చర్యల్లో ఎక్కడ వాళ్ళం అక్కడ సాధ్యమైనంత వరకు నిమగ్నం కావాలనే ఉద్దేశంతో మరి ఈ టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతా ఉంది. ఇవాళ రాత్రి కూడా మరి మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ భారీ నుంచి అతి భారీ వర్షాలు వస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. రాబోయే 4 రోజులు కూడా మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్లో అతి భారీ వర్షం అని, అట్లాగే జగిత్యాల, కొమరంభీం, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు, మహబాద్, వరంగల్ ఇక్కడ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలను ప్రిడిక్ట్ చేస్తున్నారు. మిగతా అన్ని జిల్లాల్లో కూడా వర్షం సూచనలు ఉన్నాయి. ఆ రిక్వెస్ట్ ఏమంటే దయచేసి మనము నిజానికైతే మనం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితి వచ్చేదంటే ముందస్తు ప్రణాళికలు ఉంటుండే. ఎప్పటికప్పుడు ముందే కేసీఆర్ గారు మరి అధికారులను అప్రమత్తం చేసి అధికార యంత్రాంగాన్ని మొత్తంగా మరి సూక్ష్మమైన విషయాల మీద కూడా దృష్టి పెట్టి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఇట్లాంటి విభాగాలతో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు పోయేటోళ్ళు. కేసీఆర్ గారు ఒక్కరే మరి నిర్వహించడమే కాకుండా సమీక్ష అందరు మంత్రులను కూడా ముందే అది అలర్ట్ చేసి ఎక్కడికక్కడ జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు ఎక్కడికక్కడ ముందే ప్రణాళికలు రూపొందించుకొని అవసరమైతే ప్రజల్ని లోతట్టు ప్రాంతాల నుంచి తరలించడం, అట్లాగే ఏమన్నా ఎక్కడైనా డిజాస్టర్ జరిగితే కూడా వెంటనే అందరూ ఎస్డీఆర్ఎఫ్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, అవసరమైతే హెలికాప్టర్లు కానీ, మంచిర్యాల జిల్లాలో, భూపాలపల్లి జిల్లాలో హెలికాప్టర్లతో కూడా మనము ప్రజల ప్రాణాలు కాపాడిన ఎన్నో సందర్భాలు మన కళ్ళ ముందట్నే ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం పెద్దగా స్పందించట్లేదు. ఇప్పటికీ కనీసం ముందస్తు ప్రణాళిక లేదు, ముందస్తు ఆలోచన లేదు, ఎక్కడా కూడా అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేసిన పరిస్థితి కూడా లేదు. ఇతర ప్రభుత్వం స్పందించకపోయినా ఈ టైం రాజకీయాలు కాదు కాబట్టి మనం ప్రజల వెంట ఉండి మరి మనం కూడా వారికి కష్టంలో నిలబడి ప్రభుత్వ దృష్టికి, అదేవిధంగా రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తీసుకురావాల్సిన అవసరం ముఖ్యంగా మనందరి మీద ఉన్నది. కార్యకర్తల నుంచి ప్రజాప్రతినిధుల వరకు. నిన్న నేను కామారెడ్డిలో చూసినాను, మన యూత్ విభాగం పిల్లలు, మన శశాంక్ గంప, మన గంప గోవర్ధన్ గారి అబ్బాయి, వాళ్ళ టీం అంతా కూడా మరి ట్రాఫిక్ జామ్ అయిపోతే ఎక్కడికక్కడ వాళ్ళకి అక్కడ నిలిచిపోయిన వాళ్ళకు వాహనాలకు కూడా వాటర్ బాటిల్స్, అట్లాగే కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా వాళ్ళు కూడా అందజేసినారు. మా రిక్వెస్ట్ ఏమంటే మన వాళ్ళు ఎక్కడైనా వాటర్ లాగింగ్ సిచ్యువేషన్ ఉంటే, ఏదైనా కాలనీలో జల దిగ్బంధం కావడం కానీ, ఎక్కడైనా ఇల్లు ఊడిపోవడం కానీ, అక్కడ ఏమైనా తక్షణ అవసరాల కోసం కొంత బియ్యము, కొంత బిస్కెట్లు, కొంత మంచినీళ్ళు ఇట్లాంటివి మనం లోకల్ గానే అరేంజ్ చేసి ఇచ్చినట్టయితే బాగుంటుంది. ఎక్కడైనా తీవ్రమైన సిచ్యువేషన్ ఉంటే స్థానిక అధికారులను కూడా వెంటనే అలర్ట్ చేసి మన పార్టీ వైపు నుంచి కొంత అవసరమైన మేరకు చేయగలిగిన మేరకు మరి భోజనం కానీ, లేదా మంచినీళ్ళు కానీ, లేదా ఇతరత్ర జనరల్ సహాయం కానీ ఇవన్నీ కూడా చేసినట్టయితే బాగుంటుంది. ఎక్కడైనా మన వాళ్ళు డాక్టర్లు ఉన్నట్టయితే కొన్ని మెడికల్ క్యాంపులు కూడా తక్షణ రిలీఫ్ కోసం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ మనం పెద్దలు కేసీఆర్ గారు కూడా పొద్దున్న నుంచి అందరూ చాలా మంది నియోజకవర్గాల ఇన్ఛార్జ్లతో కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. మరి వారు కూడా మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని గమనిస్తా ఉన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజల్ని కాపాడుకోవడం మన ఉద్దేశం కాబట్టి మనందరం కూడా ఎక్కడ వాళ్ళం అక్కడ ఈ సహాయక కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.